హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ లిరికల్ సాంగ్ బిల్డింగ్ అయితే చూడండి. వాగు వంక పొంగి నది పాట మల్లె మొక్క బంతి బుగ్గ పని పాట వీడియోకి ప్రేతో చూశారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పిక్స్ పెట్టుకొని నీట్గా లిరికల్ సాంగ్ ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎడిట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేశాక నాకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది కదా. ఇక్కడ హోమో క్రియేటర్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రజలకి అయితే వెళ్ళండి. సో ప్రజలకి అయితే వెళ్ళాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ కనబడుతుంది కదా. సో ఈ రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో అవి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయిపోయినాక ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూశారు కదా, ఇక్కడ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఓపెన్ అయితే చేశాక మీకు అయితే ఇలా కనబడుతుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ఏంటంటే మనకు అత్తిందోమ్ అని ఒక సాంగ్ అయితే ఉంది కదా. సో రజనీకాంత్ సార్ మూవీ చంద్రముఖి. సో ఆ మూవీలో నుంచి సాంగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి సో ఆ సాంగ్ యొక్క లిరిక్స్ చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ మీ యొక్క ఫొటోస్తో అయితే మంచిగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి మీరు ఇక్కడ. సో ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఇచ్చాను కదా ఫాంట్. సో ఫాంట్ యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసిందంటే ఇక్కడ స్టార్టింగ్ 1 పిక్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 పిక్, సో 2 పిక్స్, సో 3, ఇక్కడ ఒక పిక్, సో ఇక్కడ ఒక పిక్, సో ఇక్కడ ఒక పిక్, సో ఇక్కడ ఒక పిక్, సో ఇక్కడ ఒక పిక్. ఇలా మొత్తం మీరు వీడియో ఎడిటింగ్ వరకు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫోటోస్ ఎలా యాడ్ చేసుకోలేదు ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ అయితే రండి. స్టార్టింగ్ వచ్చాక ఇక్కడ ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని మీడియం ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనపడతాయి. సో ఇక్కడ నేను పిక్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం ఈ పిక్ అయితే యాడ్ చేద్దాం. సో యాడ్ చేశాక దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా. సో దీన్ని మేము ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోవాలి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్న తర్వాత మనకైతే పిక్ ఇలా ఉంది కదా. సో దీన్ని మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే 3 డాట్స్కి వెళ్ళేసి ఇక్కడ స్వైప్ హర్ టు మూవ్ లేయర్ ఉంది కదా. సో పైనకి సో ఇలా కిందికి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్కేల్ ఉంటుంది. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ రండి. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ లిరిక్స్ ఎండ్ ఎక్కడైతుందో అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండ్ ఎక్కడైతుందో అక్కడ దాకా తీసుకురండి. సో తీసుకొచ్చాక దీన్ని డ్రాగ్ చేసుకోండి ఇక్కడ. సో డ్రాగ్ చేసుకున్నాక దీన్ని లిరిక్స్ కిందికి అయితే తీసుకురండి పిక్ని. సో ఇంతే ఇక్కడ పెట్టుకోండి. సో మనకి ఇక్కడ వీడియో కూడా ఉంటుంది. సో ఇక్కడ వీడియో ఇస్తాను. సో వీడియో కూడా చాలా బాగా అయితే ఉంటుంది. కొంచెం ఓల్డ్ టైప్ అయితే ఉంటుంది వీడియో. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ కూడా ఇంకో పిక్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ పిక్ అయితే యాడ్ చేసి దీన్ని ఫిల్ కంపోజిషన్ చేద్దాం. సో చేశాక సో దీన్ని కూడా లిరిక్స్ ఎండ్ వరకు తీసుకురండి. అండ్ మళ్ళీ దీన్ని డ్రాగ్ చేసుకొని లిరిక్స్ కిందికి తీసుకురండి. సో మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా, ఇక్కడ ఈ పిక్. సో దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ సో ఇక్కడ దీన్ని కింది దాకా తీసుకురండి. అంతే, కొంచెం మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే లిరిక్స్ కూడా ఇక్కడైతే మీకు ఒక్కొక్క సైడ్ అయితే వస్తుంది. సో ఇక్కడ పిక్కు లెఫ్ట్ సైడ్ వస్తుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్, సో ఇక్కడ రైట్ సైడ్. సో ఇలా లెఫ్ట్ రైట్ వీడియో ఎండింగ్ వరకు అయితే ఉంటుంది మొత్తం. సో మీరు ఒక ఫాంట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం 3 పిక్స్ అయితే యాడ్ చేసాం కదా, 1 2 3. సో ఈ 3 పిక్స్కి ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక వీడియో ఇచ్చాను కదా. సో వీడియో అనేది మీరు కాపీ చేసుకోండి ఇలా. సో ఇక్కడ కాపీ చేసుకున్నాక దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ రండి. సో ఇక్కడికి వచ్చేసి వీడియో అనేది మీరు మళ్ళీ పేస్ట్ చేసుకోండి. సో చేసుకున్నాక మనకైతే ఇక్కడ కూడా వీడియో ఉంటుంది. సో మిగిలిన పార్ట్ ఏదైతే ఉంటుందో సో డ్రాగ్ చేసుకోండి. సో ఒకవేళ మిగిలిన పార్ట్ మీరు కట్ చేసుకోండి. ఒకవేళ మిగిలకపోతే మీరు వీడియో అయితే లాస్ట్ దాకా డ్రాగ్ చేసుకోండి. సో లిరిక్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. సో దీన్ని ఇలా అయితే పెడదాం. సో ఫోటో పైన పెడితే మనకైతే ఇలా కనపడుతుంది. సో చూడండి, ఇలా కొంచెం సాంగ్కి ఓల్డ్ లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ పేస్ట్ లేయర్ చేసుకోండి. చేసుకున్నాక దీన్ని కూడా ఇక్కడ దాకా తీసుకురండి. సో మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో కట్ చేసుకోండి. అంతే. సో ఇక్కడ పెట్టుకోండి. సో చూసారు కదా, ఇంతే. అండ్ ఇక్కడ మీరు నేను చెప్పిన విధంగా ఇక్కడ ఒక ఫోటో అండ్ వీడియో, సో ఇక్కడ ఒక ఫోటో అండ్ వీడియో,
సో ఇక్కడ ఒక ఫోటో అండ్ వీడియో, సో ఇక్కడ ఒక ఫోటో అండ్ వీడియో. సో మొత్తం వీడియో ఫోటో యాడ్ చేశాక ఇప్పుడు మనం పిక్స్కి ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి సో దానికోసం బ్యాక్ రండి అండ్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను పిక్కి. సో మీరు కాపీ చేసుకోండి దీన్ని. సో కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ రండి. సో ఇక్కడ మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేశాక ఇక్కడ పిక్ మీ ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి థ్రెడ్ ట్యాప్ చేసుకొని పేర్ చేసుకోండి. సో ఇంతే, చాలా బాగా అయితే ఉంటుంది. సో చూడండి ఇలా, సో ఇలా అయితే వస్తుంది ఫస్ట్. సో ఫేడ్ ఎఫెక్ట్తోని ఇలా అయితే వస్తుంది, చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ కొంచెం మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే పిక్ని ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇంతే. టైల్స్ ఎఫెక్ట్ అయితే మీకు కొంచెం పిక్ని కవర్ అయితే చేస్తుంది. సో మీ పిక్ కొంచెం సరిపోకపోతే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేస్తుంది, అందుకే టైల్స్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేశాను పిక్కి. సో ఇక్కడ కూడా పేస్ట్ ఎఫెక్ట్, సో దీన్ని కూడా మోనోటోన్స్లోకి వెళ్ళేసి ఇలా పెట్టుకుందాం. చూడండి మనకైతే ఎంత బాగా అయితే కనపడుతుందో. సో కరెక్ట్ పిక్కున్న స్పేస్ అయితే కావాలి కొంచెం, మనకు పిక్ పక్కన లిరిక్స్ కావాలి కాబట్టి అందుకే ఎఫెక్ట్ అయితే పెట్టాను, టైల్స్ ఎఫెక్ట్ చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. సో మీరు జస్ట్ పిక్ యాడ్ చేసుకొని వీడియో యాడ్ చేసుకోండి అండ్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే మన వీడియో ఎడిటింగ్. సో వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయినాక లాస్ట్ వరకు వచ్చేసి ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.